स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారంలో ఇంకొక అడుగు ముందుకు, ఇంకొక అడుగు ముందుకు. అగ్నిహోత్ర మూలము ధ్యానం యొక్క పరిణామం. అగ్నిహోత్ర మూలము ధ్యానం యొక్క పరిణామం సాక్షాత్కారంలో ఇంకొక అడుగు ముందుకు. యథా పిండే తథా బ్రహ్మాండే. పిండములో జరుగుతున్నటువంటి రహస్యమే బ్రహ్మాండంలో జరుగుతుంది, బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి రహస్యమే పిండములో జరుగుతుంది. పిండం వ్యవస్థ అర్థం కాకపోతే బ్రహ్మాండమును చూసి తెలుసుకోవాలి, బ్రహ్మాండ వ్యవస్థ అర్థం కాకపోతే పిండములో చూసి అర్థం చేసుకోవాలనేటువంటి రహస్యాన్ని పరమాత్మ మన ముందు పెట్టాడు. గర్భాధానంలో ఇవాళ శీర్షికం ఏంటంటే ఓం భూర్ భువః స్వః. ఇది శీర్షికం. ఓం భూర్ భువః స్వః. ఈ వ్యాహృతుల మీద ఓం ఈశ్వర ప్రార్థన. భూహు గర్భాధానంలో పురుషుని శరీరం నుండి శుక్రగణమును ఆశ్రయించినటువంటి జీవాత్మను శ్రీ గర్భాశయంలోకి పయనింపజేసి జీవం పోయడం బ్రతికించడం. ఇదే వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, దుర్ఘటన జరిగింది, శరీరం అంతా క్షతవిక్షతం అయిపోయింది, కొన ఊపిరితో ఉన్నాడు. దానిని వైద్యుడు ప్రాణం పోసి బ్రతికించాడు. భూహు వైద్యుడు చేసేది కళ్ళతో చూస్తున్నాం. గర్భాధానంలో స్త్రీ పురుషుల ఆ దాంపత్య రహస్యంలోనే పురుషుని శరీరం నుంచి పయనింపజేస్తున్నటువంటిది జీవాత్మను జీవం పోసుకోవడం, గర్భము ప్రతిఫలించడం, జన్మించడం. ఇది భూ. భగవంతుడు ఏం చేస్తున్నాడు? స్వర్గములో ఉండేటువంటి కాలం చెల్లుబాటు అయిన తర్వాత, భుక్తభోగ్య కాలం పరిపూర్ణమయ్యిన తర్వాత, నేను ఇక్కడ ఉండలేను, నాకు తల్లి తండ్రి అన్నాదమ్ములు బంధుమిత్రులు ఆత్మీయుల యొక్క సాన్నిధ్యము నాకు కావాలి, అందుకని నేను ఇక్కడ ఉండలేను అని జీవాత్మ యొక్క అభిప్రాయం. భగవంతుడు ఏం చేస్తున్నాడు? తథాస్తు, నీ అభీష్టమే. కానీ ఈ రహస్యం మనకెలా తెలిసింది? దయానంద సరస్వతి తన జీవితపు చరమ ఘట్టం మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ, ఈ సృష్టి వ్యవస్థ నీది, నీవు సృష్టించావు, నీవు నన్ను పుట్టించావు, నీవు నాకు ఈ జీవితం ఇచ్చావు, నీవు నాకు ఈ తల్లిదండ్రుల సాన్నిధ్యంలో ఉండమని ఏర్పాటు చేశావు, నీవు నాకు ఈ భోగభాగ్యాలను అనుభవించమని చెప్పేసి ఏర్పాటు చేశావు. నేను గుర్తించాను. ఇక ఈ చరమ దశలో, ఈ జీవితపు చివరి దశలో ఈ బాధను నేను తట్టుకోలేను, ఈ శరీరంలో నేను ఉండలేను, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీ సృష్టి, నీ వ్యవస్థ, ఇక నీవే నీ ఉండు, నేను ఉండలేను. ఇదే
దయానంద సరస్వతి మనకు అక్షరశః చూపించినటువంటి వ్యవహారం. గర్భంలో జీవం పోసుకుంటున్నటువంటి జీవాత్మకు గర్భంలో జీవం పోసుకుంటున్నటువంటి ఆ జీవాత్మకు పిండ ఫలధీకరణ కోసం పుంసవన సంస్కారం ఒక నెల రోజుల తర్వాత జరుగుతుంది. కానీ ఆ నెల రోజుల తర్వాత జరిగేదాని కాదు, తెల్లారి మరుసటి రోజే వివాహ సంస్కారం పూర్వభాగం అయిపోయిన తర్వాత ఉత్తర భాగంలో ఉత్తరవేదిని జరుపుకొని, ఉత్తరవేదిలో రాత్రి జరిపినటువంటి గర్భాధానాన్ని తీసుకొని ఉదయము వరపక్షం వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని రథం మీద కూర్చుండబెట్టుకొని వాళ్ళ ఇంటి వైపు తోలుకొని పోతున్నప్పుడు మార్గ మధ్యంలో ఎక్కడైనా శ్మశానం కానీ, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, దట్టమైన అడవి, శ్మశానము గనక వచ్చినట్టయితే, లేదా ఎవడైనా దొంగవాడు వచ్చినా, లేదా వారు వెళుతున్నటువంటి రథం ఏదైనా అంగభంగమైన, లేదంటే ఈనాటి వాహనాల్లో వెళ్తున్నప్పుడు అది వాహనము ఫెయిల్ అయిపోయినా, లేదంటే దానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, అపరిచితులతో వెళుతున్నటువంటి ఆ అమ్మాయి నిన్నటి వరకు సుపరిచితమైనటువంటి అమ్మా నాన్న ఆత్మీయుల మధ్యలో ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు అపరిచితులైనటువంటి భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు వాళ్ళతో పాటు వేరే ఊరు వెళ్తుంది. అటువంటి సందర్భంలో మార్గమధ్యంలో ఇది జరిగినప్పుడు భయపడుతుంటది. భయపడినప్పుడు ఆ భయము మనసు విప్పి ఒకరికి చెప్పుకోలేదు. ఈ అమ్మాయి స్వభావమే ఇంతేనని చెప్పేసి ఎదుటివారు గ్రహించవచ్చును, గ్రహించకపోవచ్చును. ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి బయట పెడుతూ, మీకు అటువంటి ప్రమాదమే జరిగినట్టయితే మీరు ఏదైనా సురక్షిత ప్రాంతాన్ని చూసుకొని అక్కడ కూర్చుండి, మీ వెంట పెట్టుకొస్తున్నటువంటి వివాహాగ్నిని ప్రకటించడం అంటే ఏంటంటే, గర్భంని దృష్టిలో పెట్టుకొని, గర్భంలో వచ్చినటువంటి రాత్రి గర్భాధానం జరిగింది, పొద్దున్న లేసి బయలుదేరి వస్తున్నారు కాబట్టి ఆ గర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహావ్యాహృతితోటి అక్కడ అగ్నిహోత్రం చేయమని చెప్తున్నాడు. మహావ్యాహృతుల్లో అక్కడ ఏంటంటే భూ అగ్నయే ప్రాణాయ, భూ అగ్నయే ప్రాణాయ, ఓ భూ, ఓ ప్రాణములకే ప్రాణ ప్రియస్వరూపమైనటువంటి ఓ పరమేశ్వర, ఈ ఆపద్ధర్మములో ఈ గర్భములోకి వచ్చినటువంటి ఈ జీవాత్మ, ఈ గర్భమును దాల్చినటువంటి స్త్రీ ఈ ప్రకృతి ప్రకోపానికి భయపడింది. ఇప్పుడు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. ఈ దంపతి తమ వారసుని తీసుకొని వెళుతున్నారు ఆ ఇంటికి. మరి ఆ వారసుని ఈ అమ్మ మోయలేకపోతుంది. ఆ ప్రకృతి ప్రకోపాలకు భయపడింది. ఇక్కడ గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అగ్నయే, ఓ తేజస్వి స్వరూప, నీవు అంధకారాన్ని ఛేదిస్తూ ఉంటావు చూడు. ఈ దాంపత్య జీవితంలోకి వచ్చినటువంటి ఈ చీకటి, అయ్యో, గర్భస్రావం అయితే ఈ స్త్రీకి ఈ సత్కారం లభించదు, ఈ గౌరవం లభించదు. కాబట్టి ఈ స్త్రీకి గౌరవం లభించాలి అంటే, ఈ దంపతుల దీపం వెలగాలి అని అంటే నువ్వు అగ్నివైతే సరిపోదు. వీరి జీవితాల్లో ఆ వెలుతురుని నింపు, వీరి జీవితాల్లో ఆ ఆనందాన్ని నింపు. అంటే గర్భస్రావం కాకుండా కాపాడు. భూ అగ్నయే ప్రాణాయ, చతుర్థ విభక్తి ప్రాణాయ, నువ్వు ప్రాణం పోయాలి. ఇప్పుడు నువ్వు ప్రాణం పోయాలి. అర్థమవుతుందా? అమ్మగారు ఊరికే కూర్చుండదు, నిద్ర వస్తుంది. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. మీరు సంస్కార విధి తీయండి. మునిశేఖర్ గారు
తీసి చూడండి, ఈ మంత్రాలు ఉన్నవా లేవా, ఇది జరుగుతుందా లేదా. మనకు తెలుగులో ఉన్న సంస్కార విధిలో లేదు, ఇవి ఎవరు చేయించరు. అది చూడండి. అందుకని భూ అగ్నయే ప్రాణాయ మొదటిది. ఇందాక వారు పాడుతున్నారు కదా సూర్యప్రకాష్ గారు, తూని హమే ఉత్పన్ కియా. ఉత్పన్నం కావాలి అని అంటే జీవం పోయాలి కదా, ప్రాణం పోయాలి కదా, బ్రతికించాలి, ఊపిరి పోయాలి కదా. హార్ట్ అటాక్ వచ్చిన వారికి నోటిలో నోరు పెట్టి ఊపిరిని ఊది వారిని బ్రతికించడం, ప్రాణం పోయాలి కదా, జీవం పోయాలి కదా. ఇది భూహు. భూహు ప్రాణం పోస్తున్నాడు భగవంతుడు. 4 ఆహుతులు ఇమ్మని చెప్పాడు అక్కడ అడవిలో. వారి ఇల్లు కాదు, అబ్బాయి ఇల్లు కాదు, అమ్మాయి ఇల్లు కాదు, దారి మధ్యలో అటువంటి ఉపద్రవం జరిగింది కాబట్టి ఆపద్ధర్మంలో ఆ యొక్క వెంట తీసుకొస్తున్నటువంటి వివాహాగ్నిని ప్రకటించి ఈ యొక్క వ్యాహృతితోటి 4 ఆహుతులు ఇవ్వమని చెప్తున్నాయి. ఒకటి భూ అగ్నయే ప్రాణాయ, ఆ తర్వాత రెండవది భువర్వాయవే అపానాయ. భువ అంటే వివశుల దుఃఖాన్ని దూరం చేసి తరింపజేసేటువంటి వివశులు అంటే మనము చేయలేము, మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు గర్భాధానం చేయడం, గర్భాధానం స్త్రీ పురుషుల అధీనంలో ఉంది. కానీ ఆ గర్భంలోకి వచ్చినటువంటి జీవాత్మ ఫలదీకరణ, పిండం ఫలదీకరణ చెందాలి అని అంటే ఎలా జరుగుతుంటది? ఆహారం కావాలి కదా, ఎముకలు పెరగాలి, చర్మం పెరగాలి, అంగాలు వికసితం కావాలి, స్త్రీ పురుష భేదభావం వ్యక్తం అవ్వాలి ఆ పిండంలోనే. అవి కావాలి అని అంటే వాటికి పోషక విలువలు కావాలి కదా. మరి గర్భం లోపల ఎవరివ్వగలుగుతారు? మీరు ఓం ప్రకాష్ యొక్క ఇహపరలోకం చూసినట్టయితే క్లోనింగ్ పేరు మీద, టెస్ట్ ట్యూబ్ పేరు మీద బయట జరుగుతున్నవన్నీ సచిత్రంగా చూపించాడు ఇహపరలోకం పుస్తకంలో. మళ్ళీ చూడండి. ఆ క్లోనింగ్ లో ఏంటంటే ఒక గొర్రె యొక్క సెల్ కణాన్ని తీసుకొని ఇంకొక గొర్రెని తయారు చేశాను అంటున్నారు. ఇది వాస్తవం అయితే వీడు ఇప్పుడు తీవ్రవాదులు అక్కడ బాంబు వేల్చేసి వాళ్ళని వాళ్ళు తెలుసుకొని వస్తున్నారు. మరి వారి శరీరం నుంచి ఒక కణాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళని బతికించి వారికి ఎవరి వల్ల చేసావు, ఎందుకు చేసావు అని చెప్పేసి వారిని శిక్షించవచ్చు కదా. కణం అంటే ఏది కణం? అది అస్పష్టీకరణ. కణం ఏంటంటే ఈ జీవాత్మ కణం, జీవ కణం. ఈశ్వరుని వ్యవస్థలో పురుషుని శరీరం నుండే స్త్రీ శరీరానికి వెళ్ళాలి. ఇలా ఆ శరీరం నుండి ఎక్కడి నుండి అయినా ఒక కణం తీసుకొని దాన్ని జీవం పోయాలంటే అది సాధ్యం కాదు. ఇది అసఫలత అక్కడ చూపించడం జరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీలో వాళ్ళు చూపించేది ఏంటంటే పురుషుని శరీరం నుండి వచ్చినటువంటి జీవకణం స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటి అండాన్ని ఏకీభవించినప్పుడు ఆ యొక్క జీవకణంతో సమకూరినటువంటి ఆ అండాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ స్త్రీ స్పందించేటువంటి స్పందన తీరును బట్టి ఆ ట్యూబ్లో పెరగాల, లేదంటే గర్భాశయంలో పెరగాల, అది అక్కడికి తీసుకెళ్తుంటారు. అక్కడ తీసుకెళ్లేటువంటి దానిని వీరు బయటకు తీసుకొస్తారు. బయటకు తీసుకొచ్చి ఆ యొక్క అదేమంటారు గర్భాశయం యొక్క ఇప్పుడు దయానంద సరస్వతి గృహాశ్రమం ప్రకరణంలో గృహము కట్టే విధానం, ఇల్లును ఎలా కట్టాలి అనేటువంటి వైవిధ్యాన్ని వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా చూపించినటువంటిది ఏంటంటే ఇల్లు ఇట్లా ఎగురుతున్న ఒక పక్షి వలె ఉండాలి అని చెప్పేసి అక్కడ చూపిస్తున్నప్పుడు ఈ కొమ్ములు ఏవైతే ఉన్నాయో పశువు ముఖానికి కొమ్ములు ఏ రకంగా అయితే ఉన్నాయో గర్భాశయానికి ఈ రకంగా ఉండి ఈ పొద్దుతిరుగుడు పువ్వు వలె ఇట్లా విప్పుకుంటుంటాయి అన్నమాట. అటువంటి దానికి వ్యవస్థను వీళ్ళు కృత్రిమంగా తయారు చేసి కృత్రిమంగా దానికి పోషించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడైతే పోషక విలువలు అందుతుంటాయో అప్పుడు ఇట్లా వికసిస్తున్నట్టుగా ఉంటుంటది. ఎప్పుడైతే అవి అందలేవు మళ్ళీ ఇట్లా ముడుచుకుపోతున్నట్టుగా
ఉంటుంటది. అటువంటప్పుడు ముడుచుకుపోతున్నదంటే దీనికి ఆహారం అందట్లేదు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి గర్భంలో పెడతారు. మళ్ళీ అక్కడికెళ్ళి ఆ యొక్క పోషక విలువలు అందుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా వికసించడానికి ప్రయత్నం చేస్తుంటుంటది. పువ్వు పంకుడులను ఎట్లయితే విప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బయట కృత్రిమంగా వాళ్ళ ప్రయత్నంతో చేస్తుంటారు. మళ్ళీ దానికి పోషక విలువలు అందినప్పుడు మళ్ళీ ఇట్లా ముడుచుకుపోతున్నట్టుగా ఇట్లా అవుతుంటారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ గర్భంలో ఈ రకంగా ప్రయత్నాలు చేసి టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేస్తుంటారు అన్నట్టుగా. అంటే ఈ రకంగా గర్భములో తల్లి శరీరంతోటి భగవంతుడు ఈ పేగుబంధాన్ని ఏదైతే ముడిపెట్టాడో, చెట్టు మీద పూత పూసినటువంటి ఆ పువ్వులో పిందె పుట్టించి ఆ పిందెను తొడిమెతోటి చెట్టుకు ముడిపెట్టి ఆ చెట్టులో ఉండేటువంటి పోషక తత్వాలు ఆ పండు కాయకు అందించి దాన్ని పరిపక్వం చేస్తున్నట్టుగానే గర్భంలో ఆ పిండానికి పోషక విలువలు భగవంతుడు అందిస్తున్నాడు. దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. గర్భం నుంచి వచ్చాక గర్భంలోనేమో తల్లి చెరి నుండి అందింపజేశాడు. గర్భం నుంచి బయటకు వచ్చాక తండ్రి సంపాదనను వారసత్వ రూపంలో తన హక్కు నా హక్కు అనేటువంటి రూపంలో ఆ రకంగా అందించి ఆ యొక్క శిశువు యొక్క దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. సూర్యప్రకాష్ గారు ఊరికి ముఖం దాచుకొనుకుంటే కాదు, వినండి. అర్థమవుతుందా లేదా? భగవంతుడు చూపిస్తుంది. ఒకటేమో భూ ప్రాణం పోయడం, రెండవదేమో భువ దుఃఖాన్ని దూరం చేయడం. ఏడ్చినప్పుడు పాలివ్వడం, ఇంకా మలమూత్రం వచ్చినప్పుడు ఏడ్చినప్పుడు తల్లిదండ్రి దగ్గర ఉండి పక్కలో పడుకొని శిశువుకు సేవ చేయించడం, ఆ తర్వాత వారికి బట్టలేయడం, ఆ చదువు చెప్పించడం, ప్రతిదీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత కూడా వారసత్వ రూపంలో తండ్రి సంపదనే అనుభవించాలి. ఇంక వారు సంపాదించుకునేది అది అతిరిక్తం, ఇంక వారి అభీష్టం. అటువంటి వారికి సంపాదన లేని వారికి తండ్రి సంపాదనతోటి అందడం. ఈ తండ్రి సంపాదన అందుకోవడం ఏంటంటే మనమంతా భగవంతుడి సంపాదనే అనుభవిస్తున్నాము. ఇప్పుడు పూజ చేసేవారు గుడికి కొబ్బరికాయలు పువ్వులు అవన్నీ తీసుకెళ్తారు. అవి ఎక్కడివి? మనం తయారు చేసామా కొబ్బరికాయ? మనం తయారు చేసామా అగరబత్తిని? మనం తయారు చేసామా నైవేద్యాన్ని? అన్ని భగవంతుడి పదార్థాలే. అతనికి ఇచ్చిన దాంట్లోనే నువ్వు నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను వాళ్ళు అంటారు. అది మన విషయం కాదు. ఈ రకంగా భగవంతుడు మనకు దుఃఖాన్ని దూరం చేయడానికి తల్లి దగ్గర పాలు, పశువులలో పాలు, ఈ వృక్ష వనస్పతి ద్వారా అన్నము, భూమిలో ఉన్నటువంటి ఊర్జ శక్తిని అన్నం ద్వారా మనకు అందింపజేయడం, ఆ జ్ఞానాన్ని మనకు కలిగింపజేయడం, పైనుంచి వర్షాన్ని కురిపింపజేయడం, గాలిని ప్రవహింపజేసి మనకు శ్వాస అందించడం, మన దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. భూవాహ దుఃఖాన్ని దూరం చేసేవాడు. ఇక స్వయం ఈ యొక్క స్వయం సుఖ స్వరూపం అంటే తనది తాను చూసుకోవడం, ఇతరులను పట్టించుకోకపోవడం. భగవంతుడు తన ఆనంద స్వరూపంలోనే ఎప్పుడూ ఉంటాడు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆ రకంగా స్వయం సుఖానందమే మనం ఇచ్చేటువంటి. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఒకరికి భోజనం పెడితే వారు సంతోషిస్తుంటారు, కానీ భగవంతుడికి మనం కొబ్బరికాయ పెడితే భగవంతుడు సంతోషిస్తాడా? ఆ సంతోషం అతని దగ్గర ఎంతో ఉంది, మనం ఇచ్చే దాంతో సంతోషం అనేది కాదు. అతడు మనలో కృతజ్ఞతా భావాన్ని చూస్తున్నాడు, తనను గుర్తింపజేస్తున్నాడు. అందుకని భగవంతుడు ఏ రకంగా స్వయం సుఖ స్వరూపుడో, ఆ యొక్క స్వయం సుఖ స్వరూపుడు మనల్ని కూడా మన జీవిత దినచర్యనంతా కూర్చోవడం, లేవడం, గోక్కోవడం, నవ్వడం, ఏడవడం, ఈ రావడం, పోవడం, అన్ని ప్రతి దాంట్లో స్వయం సుఖమే. నా ఇష్టం, ఇంకొకరి మీద ఆశనం లేదు. అమ్మ నాన్న ఉండడం అది మన స్వార్థం గురించి, మన సుఖం గురించి. పెళ్లి చేసుకునేది మన సుఖం గురించి, నవ్వేది మన సుఖం గురించి, తుమ్మేది మన సుఖం గురించి. అసువిధను దూరం చేసుకోవడమే స్వయం సుఖం. సరిగ్గా కూర్చొని చేతులు ఎట్లని పెట్టుకున్నారు మునిశేఖర్ గారు?
ఇది అసువిధగా ఉన్నదాన్ని సువిధాజనకంగా చేసుకోవడం. ఆ అసువిధ ముక్కులోని దురద అది పోయే వరకు, అది పోయిన తర్వాత మనకు సుఖం. మనకి ఏదో కరుస్తున్నట్టుంది, దాన్ని దూరం చేసే వరకు, అది దూరం చేసిన తర్వాత మనకు సుఖం. ఆకలి వేస్తుంది, తిన్న తర్వాత మనకు సుఖం. దాహం వేస్తుంది, ఆ దాహం, ఆ ఆకలి, దప్పికలు అనేటువంటివి అసంతృప్తి. తిని తాగిన తర్వాత తృప్తి, స్వయం సుఖం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? నిద్రపోవద్దు, చాలా జాగ్రత్తగా వినండి. ఇది మొదటిసారి వస్తున్నది, దీన్ని ప్రయత్నం చేయాలి. వింటున్నాం. స్నానం ఎందుకు చేయాలి? చేసిన తర్వాత బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఇంట్లోకి ఎందుకు రావాలి? బయటకు ఎందుకు పోవాలి? పనితోటి ఉద్యోగం ఎందుకు చేయాలి? డబ్బు ఎందుకు సంపాదించాలి? డబ్బులు సంపాదించడం ఎందుకు? ఖర్చు చేయడం ఎందుకు? మన సుఖం, నా ఇష్టం, స్వయం సుఖం. ఇదంతా వ్యవస్థ చేస్తున్నటువంటిది. ఈ రహస్యము మనకి ఎలా తెలుస్తున్నది అంటే, భగవంతుడు బ్రహ్మాండములో ప్రతి ఒక్క ప్రాణికి, మనమైతే మన జీవితంలో చూసుకుంటున్నాం, చీమ కవర్ చేస్తున్నారు, దోమ కవర్ చేస్తున్నారు, పాము కవర్ చేస్తున్నారు, తేలు కవర్ చేస్తున్నారు, ఆ క్రిమి కీటకాలు కవర్ చేస్తున్నారు వ్యవస్థ. వారికి ఊపిరి ఎవరు పోస్తున్నారు? వారికి ఆహారం ఎవరిస్తున్నారు? పరమాత్ముడు ఆచార్యజీ, పరమాత్ముడే. అంతే. అవును ఆచార్యజీ, పరమాత్ముడే ఇస్తున్నారు. తాను స్వయం సుఖ స్వరూపుడు. అతని ఉపాసన చేసినప్పుడు మనల్ని కూడా, మనల్ని స్వయం సుఖ స్వరూపాన్ని అనుభవింపజేస్తున్నావు. అనుభవపేతంగా నువ్వు అందులోనే ఉన్నావు, స్వయం సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఇది నువ్వు గ్రహించు. పట్టుకుంటున్నారా లేదా? అంతే కదా. ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంటే నన్ను అందరూ పిలవాలి, నాకు పూలదండ వేసి నన్ను సన్మానించాలి, నాకు అవకాశం ఇవ్వాలి అని మనకు కోరిక ఉంటుంది. వాళ్ళు చేశారనుకోండి, అది మన స్వయం సుఖం, ఆనందమా లేదా? మనల్ని వెలివేసి మనం దూరం చేశారనుకోండి, ఆ మైకులో మనల్ని అవమానపరిచారనుకోండి, అది దుఃఖమా కాదా? దుఃఖమే ఆచార్యజీ, దుఃఖమే. ఈ స్వయం సుఖం అనేటువంటిది, చెప్పండి ప్రభాకర్ గారు. ఇక్కడ స్వయం సుఖం అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చేది కాదు. మనం కోరుకున్నది మనకు లభిస్తున్నప్పుడు అది ఆనందయుక్తంగా ఉంటుందా, బాధాకరంగా ఉంటుందా? ఆనందయుక్తంగా ఉంటుంది కదా ఆచార్యజీ. చెప్పండి. అంటే స్వయం సుఖం, ఆనందం అంటే మనం స్వయంగా ఇతరుల ద్వారా కాకుండా వచ్చే ఆనందం అని నా ఉద్దేశం. ఇప్పుడు నవీన్ని మీరు వదులుతలేరు కదా, అందుకే మీకు తెలుస్తలేదు. జ్యోతమ్మ గారు పట్టుకుంటే తెలుస్తుంటది. పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మీ ఇష్టం, మీ సుఖం గురించి చేసుకున్నారా లేదా? ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? మీ ఇష్టం, మీ సుఖం గురించే చేసుకున్నారా లేదా? మీరు కారు ఎందుకు కొనుక్కున్నారు? మీ ఇష్టం, మీ సుఖం గురించే కాదా? మరి యజ్ఞం ఎందుకు చేశారు? ఎందుకు చేస్తున్నారు? మీ ఇష్టం, మీ సుఖం గురించే కదా, మీ ఆనందం కదా. అవును, మరి అంతే. స్వయం సుఖం అది నా ఇష్టం. అదే పురుషార్థం చేసి సాధించటం, అదే పురుషార్థంతో పొందటం. తమలోని లోటును తీసుకోవడానికి నిరంతరం చేసే కృషి సాధన. ఇప్పుడు మనం మన స్వయం సుఖాన్ని పొందుతున్నామా లేదా పొందడానికి, ఇప్పుడు ఆకలేస్తున్న శిశువు ఏం చేస్తుంటాడు? ఏడుస్తుంటాడు. ఏడిస్తే తల్లిపోయి ఏం చేస్తుంటది? దుఃఖాన్ని దూరం చేస్తుంటది కదా. ఆ ఏడుపు ద్వారా నాకు అసంతృప్తి ఉంది, ఆ తల్లి వచ్చి పాలిస్తే తను సంతోషంగా నిద్రపోతాడు కదా. చిన్నపిల్లవాడు అంటాడు, నాకు అది కావాలి, నాకు లడ్డు కావాలి, అది ఆయన ఇష్టం. మనం ఇచ్చామనుకోండి, ఆయన ఆనందంలో ఆయన ఉంటాడు. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అతనికి ఉద్యోగం ఇచ్చామనుకోండి,
అది ఆయన సుఖం, ఆయన సంపాదన. ఇప్పుడు నువ్వు నెల జీతం ఇచ్చాక నువ్వు ఖర్చు పెట్టకని మనం కట్టడి చేస్తామా? ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు, తనకు ఇష్టం వచ్చిన దానిలో ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయన సుఖం ఉందా లేదా దాంట్లో? ఉన్నది. అంతే. ఇప్పుడు కార్యక్రమం చేసుకోవడం, ఒక ఆశ్రమం నెలకొల్పడం, ఒక మంచి ధర్మ ప్రచార కార్యక్రమం చేయడం, ఇప్పుడు ఈ ఆన్లైన్ తరగతి నడిపించడం, ఇందులో మనకు జ్ఞానం పెరుగుతుంటది. చెప్పేవారికి, అది తెలియని వారికి కొత్త విషయాలు తెలిస్తే జ్ఞానోదయం అవుతుంది. అది వారికి స్వయం సుఖం, ఇది వీరికి స్వయం సుఖం. స్వయం ఏమంటారు? సమయం అంతా అయిపోతుంది. అంటే ఇక్కడ చెప్పే వాళ్ళకు, విద్య ఇచ్చే వాళ్ళకు, వినే వాళ్ళకు కూడా ఇద్దరికి లాభకరంగానే. ఇప్పుడు మీరు ఇంత పొద్దున నిద్రలేసి ఎందుకు వస్తున్నారు? మీ ఇష్టం, మీ స్వయం సుఖమే కదా. మీరు కోరుకుని జ్ఞానం పెరుగుతుందనే వస్తున్నారు కదా. అంతే, అది మీ స్వయం సుఖం. ఇది నేను చెప్తున్నాను కాబట్టి, నాకు భగవంతుడు నా చేత చెప్పిస్తున్నాడు, నాకు దీంట్లో ఆనందం వస్తున్నది కాబట్టి ఇది నా సుఖం. నా సుఖం మీ సుఖం కాదు, మీ సుఖం నా సుఖం కాదు. ఎవరి సుఖం వారికి. అంతే, ఇది స్వయం సుఖం. స్వయం సుఖానందం అంటే ఇదే మరి. మునిశేఖర్ గారు అర్థమవుతుందా లేదా? ధన్యవాదాలు. అర్థం కావట్లేదా? అందుకని ప్రతి ఒక్కరికి, వ్యవసాయం చేసే అతనికి పంట మంచిగా పండింది అనుకోండి, తన ఇష్టం అట్లా చేయడం, వ్యవసాయం చేయడం, ఆ పంట పండింది, అది ఆయన సుఖం. అమ్ముకోవడం, అది ఆయన ఇష్టం. అమ్ముకున్న ధనంతో ఆయన ఇష్టానుసారంగా దాన్ని అనుభవించడం, అది ఆయన సుఖం. దొంగతనం చేసేవారు, ఇది వారి ఇష్టం. దాంతో పొందేటువంటి సుఖం, అది వారి ఇష్టం. పట్టుబడనేది, శిక్ష పడేది, అది దుఃఖం. కానీ దొంగతనం చేయడానికి, అబద్ధం ఆడడానికి ఏదైతే ఉత్సుకత, ఎవరైతే మనం ముందుకు ఉత్సుకతగా ఉంటుంటామో అది మన ఇష్టం, అది మన సుఖం. నేను తెలివైన వాడిని. అందుకని ప్రతిదీ దాంట్లో స్వయం సుఖానందం పొందడం. దేవుడు మన చుట్టే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన చేతనే ఇవన్నీ చేయిస్తున్నాడు. దేవుడు చేస్తున్నది గ్రహించడానికే తల్లిదండ్రులను పురమాయించి, తల్లిదండ్రుల ద్వారా మనకి వ్యవస్థ చేయించడం. ఇంకా వివాహము, పిల్లలు, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, ఇదంతా ఎందుకు అంటే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళు అని చెప్పి సాగనంపేటువంటిది. ఇంకొకరికి తోడ్పడడం, విశాల దృష్టికోణం, సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణానికి రావడమే వివాహం, సంతానం కనడం. దీని వెనుక ఉన్నటువంటి సందేశం ఏంటంటే, గంగిరెద్దులాగా గుడ్డు సేవ చేస్తుంటావే తప్ప నువ్వు నీ కోసం ఏం చేసుకుంటున్నావు? ఇతరులకు చేసి పెడుతున్నావు, నీ గురించి నువ్వేం చేసుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న దాని వెనుక ఉన్నది. అది గ్రహించిన రోజుకు ఈ ఓం ప్రకాష్ లాంటి వాళ్ళు ఇలా చెప్పేసి ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారంతో జీవన్ముక్తికి పయనింపజేయడం. అదే ఉద్వయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్వజ్యోతిరుత్తమం. మనకు ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చిన నాటి నుంచి ఈ జీవనముక్తి ప్రాప్తి చేసుకునే నాటి వరకు ఎవరెవరైతే గురువులు ఏ దారిలోనైతే వెళ్ళారో, నువ్వు ఇదే దారిలో రావాలని చెప్పేసి భగవంతుడు మనకు వేదం ఇచ్చాడు. లేదంటే వేద జ్ఞానం ఇవ్వాల్సిన అవసరమే లేదు. మునిశేఖర్ గారు అర్థమవుతుందా? అందుకని ప్రతి దాంట్లో స్వయం సుఖాన్ని. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇది మొదటిసారి బయటకు వచ్చింది. దీన్ని బాగా అభ్యాసం చేస్తే గానీ మనకు ప్రత్యక్షంగా ప్రతి కదలికలో, ప్రతి వ్యవహారంలో ఈ శ్వాస ఎక్కడికెళ్ళి వస్తుంది, శ్వాస తీసుకోకపోతే ఏమవుతుంది, నవ్వకపోతే ఏమవుతుంది, దగ్గకపోతే ఏమైతుంది, తినకపోతే ఏమవుతుంటుంది,
నడవకపోతే ఏమైతుంటది? ఆచార్య నమస్థితి వరకు చెప్పారు ఆచార్య, కాకపోతే మేము పట్టుకోలేకపోయామంతే. ఇదివరకు వచ్చిందా? వచ్చింది ఆచార్య, వచ్చింది. అగ్నిహోత్ర ప్రకరణంలో వచ్చిండొచ్చు, కానీ ఈ ప్రకరణంలో మాత్రం ఇది వచ్చింది. దీన్ని పట్టుకొని ప్రశ్నలు తీసుకురండి. ఈ ప్రతి విషయంలో అర్థం కాకపోతే లోతుగా తీసుకురండి. ఎంత లోతుగా తీసుకొస్తే అంత. ప్రతిదానికి ప్రమాణపూర్వకంగా చేసుకుంటూ పోతే చాలా లోతుగా ముందుకు పోతుంటాం. ఏమి సందేహాలు లేవా? మళ్ళీ చూడండి. భూహు భువః స్వహ. అగ్నిహోత్రం మూలం ఇక్కడికి వెళ్ళే మొదలవుతుంది. ఈ మూడు ముక్కల అర్థం, ఈ మూడు శబ్దాల యొక్క అర్థం బాగా అర్థమైతే ఇక మనం తెలుసుకోవాల్సింది ఏది లేదు. బంధం లేదు, మోక్షం లేదు, వేదం లేదు, ఏది లేదు. ఈ మూడు శబ్దాల అర్థమైతే ఈ సృష్టి వ్యవస్థ అంతా అడగండి. ఇక్కడ ఓం అది భూ భువ స్వహ అని 3 వ్యావృతులు. తర్వాత ఈ సత్ చిత్ ఆనందం అనేది కూడా ఈ మూడుకు సంబంధించినయా? అది వేరు, అది భగవంతుడి యొక్క వ్యక్తిగతం. అది భూ అంటే సత్ అని ఇట్లా అనుకోవచ్చా? భూ అనే దానికి వేరు. భూ అంటే ఇది దయానంద సరస్వతి సంస్కార విధి వేదారంభ సంస్కారంలో దీని యొక్క అర్థం రాశాడు. చూడండి, అది మనకు మరి తెలుగు సంస్కార విధిలో ఈ అర్థాన్ని వీటిని తీసేశారు. మరి అది ఎందుకు అనేది, అది ఎందుకంటే హిందీలో పండితులంతా ఇట్లా పక్షపాత బుద్ధితో ఏంటంటే దయానంద సరస్వతి రాశాడు సంస్కార విధి, కానీ ఆయన బ్రతుకున్నప్పుడు ఇది ముద్రణ కాలేదు, వేరే వాళ్ళు ముద్రణ చేశారు కాబట్టి దీంట్లో అన్ని తప్పులు చేర్చారు, తప్పులు ఉన్నాయి అని అంటున్నారు. దానికి పండిత యుధిష్ఠిర మీమాంసక్ గారు శతాబ్ది సంస్కరణం పేరుతోటి, శతాబ్ది అంటే 100 సంవత్సరాలు పూర్తయినటువంటి ఆ తరుణంలో ఒక మంచి గ్రంథం ఇవ్వాలని చెప్పేసి సంస్కార విధిని ఆరంభం నుంచి చివరి వరకు ప్రతి మంత్రము, దాని అర్థము, దాని యొక్క పంక్తి వరుస శబ్దాన్ని ప్రతిదానికి ప్రమాణపూర్వకంగా చేశాడు. ఆ సంస్కార విధి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ముద్రణ చేస్తున్నారు. అది అందరి దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క ఎవరైతే దయానంద సరస్వతిని తప్పుపడుతున్నారో, గ్రంథాన్ని తప్పుపడుతున్నారో, ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి భూమికలోనే చెప్పాడు. ఇదివరకు ఇంతకుముందు ముద్రణ చేసిన దాంట్లో అటువంటివి ఉండేటివి పొరపాట్లు కొన్ని, కానీ ఇప్పుడు అత్యంత మహత్వపూర్ణమైనటువంటి రహస్యాలను చెప్తున్నానని చెప్పేసి నేను చదివించాను. మునిశేఖర్ గారు చదివారు, అది రికార్డ్ అయింది పోయిన ఎపిసోడ్లలో. గమనించారా? సంధ్యోపాసన దాంట్లో చూడలేదంటారు. మునిశేఖర్ గారు చూడలేదంటున్నారు. చూడండి, భూమికలో మొదటి పుటలోనే ఉంది. ఈ प्रथम लिखा था, उसमें अत्यंत महत्वपूर्ण ना जान करके छोड़ भी दिया है. अब की बार अत्यंत महत्वपूर्ण विषय और भी लिखा है, अधिक लिखा है. మరి మునిశేఖర్ గారు చదివారా లేదా? చదివామా సార్? ఇక్కడ అంటున్నా. అందుకని దాంట్లో ఏది ఒక్కొక్కరు మాట్లాడితే రికార్డ్ అవుతుంది. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడితే నాది మాట పూర్తి కాదు, మీ మాట పూర్తి కాదు. చెప్పండి. ఒక సందేహం ఏంటంటే ఆచార్యజీ, భువ స్వహ, సత్ చిత్ ఆనందం, ఈ మూడు ఒకటే అని నేను భావించేవాడిని. మరి ఇది కరెక్టేనా కాదా? అవును, సత్ అంటే సత్స్వరూపుడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని రితంచ సత్యంచ సత్యం యశ శ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహ 3వ ఆచమనంలో సత్యం నుంచే మొదలు పెట్టారు. మళ్ళీ ఆ అఘమర్షణంలో రితం చ సత్యం, ప్రాణాయామంలో సత్యం, మళ్ళీ మార్జన మంత్రాలు సత్యం పునాత్ పునశ్చరిసి సత్యం. భూ అంటే సత్యం అని అనుకోవచ్చా? కాదు, భూకు సత్యానికి సంబంధం లేదు. భూ వేరు. భూ అని అంటే ఇప్పుడు ఏంటంటే
మొన్న మీరు ఇంట్లో యజుర్వేద పారాయణ యజ్ఞం చేసినప్పుడు ఆ ఆచార్య గారు చెప్పినటువంటి ఆ యొక్క సరుకులను సమకూర్చుకొని ఆచార్యులను పిలిపించుకొని యజ్ఞమును మొదలు పెట్టారు చూడండి, అది ప్రాణం పోయడం. ఈ జీవాత్మలకు ప్రాణం పోయడం. దుఃఖ నివారణమైంది. మీరు ఎప్పటి నుంచి అనుకున్నారు ఇంట్లో జరగాలి, ఇటువంటి జరగాలని అనుకున్నారు, అది నెరవేరింది. ఇది దుఃఖ నివారణ. ఆ తర్వాత స్వయం సుఖ స్వరూపుడు పరమేశ్వరుడు. ఇది మా ఆనందం, మా నమ్మకం, మా విశ్వాసం. ఈ రకంగా వేదపారాయణం చేయాలని ఈ ఆనందం. అర్థమైందా ప్రభాకర్ గారు? అవును. అంతే. ఇప్పుడు సత్ అనేది ఎప్పటికీ ఉండేటువంటిది. చిత్ అనేటువంటి చిద్విలాసం. విలాసం అంటే మనోరంజకంగా, వాళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం. చిత్ స్వరూపుడు, చిదానందుడు. చిత్తే చిత్తమే ఆనందం. జ్ఞానం అనే అర్థం కూడా వస్తుందా ఆచార్య? చితి సంజ్ఞాని మేల్కొల్పేటువంటిది. ఇప్పుడు తెలివి పరులు ఏమంటారంటే ఏది చేసినా కూడా చక్కని జ్ఞానోదయం అయ్యేటట్టుగా మాట్లాడుతుంటారు. ఆ మాటలు మొదట మనకు వినేటప్పుడు ఇదంతా సామాన్యంగానే చెప్తున్నాడు కదా అని అనిపిస్తుంది. కానీ వాటిని మళ్ళీ మననం చేసి మళ్ళీ మళ్ళీ వింటుంటే ఏంటంటే, ఓహో దీని వెనుక ఇది ఉందా, దీని వెనుక ఈ రహస్యం ఉందా, దీని వెనుక ఈ రహస్యం ఉందా అనేది అప్పుడు కనువిప్పగలుగుతుంటది. ఆ రకంగా చిదానందం. చిత్తము అని అంటే ఏంటంటే, మనకు చంచల స్వభావాన్ని చిత్తముగా మనం గుర్తించాం. చంచల స్వభావాన్ని చపల చిత్తుడు అని అంటారు కదా. అంటే స్థిరముగా లేనటువంటి వాడు, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు, చిలిపిగా చేస్తుంటాడు. అటువంటి సందర్భంలో ఈ యొక్క చపల చిత్తము అనే శబ్దం వాడడం జరుగుతుంటది. అందరూ మొహం దాచుకొని కూర్చుంటున్నారు, ఒక్కరు మాట్లాడతలేదు. అంటే ఇప్పుడు చిత్త అంటే జ్ఞానానికి సంబంధించిన విషయం పదమే కదా సార్? అవును. ఇప్పుడు ఈ జ్ఞానం ఎటువంటిది అని అంటే, నొప్పించకతా నవ్వక తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి. సంస్కారవంతమైనటువంటి తండ్రి పిల్లలకు వాళ్ళ అలవాట్లను, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను ఎలా మరిపింపజేస్తారు అని అంటే, వారికి తెలియకుండానే అవి మరిపించి ఇవి అలవాటు చేస్తుంటారు తనకు ఇష్టమైనటువంటివి. ఆ దయానంద సరస్వతి చేసినటువంటి హిప్నోటిజం ఇదే. సత్యార ప్రకాశం ఇప్పుడు మనం చదువుతున్నటువంటిది 2వ సముల్లాసం నుంచి మొదలుకొని మొదటి సముల్లాసం మొత్తం సత్యార ప్రకాశం అంతా ఇదే. ఈ భావజాలం నింపుతున్నాడు మనలో అంటే, మనం ఏదేదో జన్మతోటి తెచ్చుకున్నటువంటిది అదంతా ఉట్టిదే అనే కదా, అది తప్పనే కదా. అవునవును, అంతే. అది తప్పనే మనల్ని సరైన దారిలో తీసుకొస్తున్నాడు కదా. ఏమమ్మగారు అంత ఊరికే కూర్చుని రాజమల్లిమ్మ గారు ఎందుకు మాట్లాడతలేరు? కనబడతలేడా దేవుడు? సూర్యప్రకాష్ గారు కనబడుతుంది ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. అందుకని ఇక్కడ భూర్భువః స్వః అనేటువంటి దాంట్లో ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ వినండి, ప్రశ్నించండి. ప్రశ్నిస్తే ఇంకా లోతుగా తీసుకెళ్ళచ్చు సాక్షాత్కారంలో, ఇంకొక అడుగు ముందుకు. ఎందుకంటే రోజు చెప్పేటివి చెప్పడానికి ఇష్టపడట్లేదు కొంతమంది, మరి సమయానికి రావట్లేదు. అందుకని కొత్త విషయాన్ని చెప్పాలని అనిపించింది, చెప్పాను. అయిపోయిందా? ఎవరి దగ్గర ఏమీ లేవా? విజయదుర్గమ్మ గారు మాట్లాడట్లేదు, భాగ్యలక్ష్మి గారు వింటున్నాం ఆచార్య. మంచిగా క్లుప్తంగా చెప్తారు కదా ఆచార్య. మనకు సందేహాలు లేకుండా చెప్తున్నారు కదా ఆచార్య. పుష్పమ్మ గారు చాలా ఆలస్యంగా, నమస్తే ఆచార్య. సమయం తక్కువ కేటాయిస్తున్నారు. సరే, తర్వాత వినండి. దాన్ని ఏమైనా సందేహాలు ఉంటే రేపు అడగండి. మరి నాకు తెలిసినటువంటి ఈ మిడిమిడి జ్ఞానంతో నేనేం చెప్తున్నాను, మీరేం వింటున్నారో చెప్పించేవాడు ఆ భగవంతుడే, వినిపించేవాడు ఆ భగవంతుడే. మరి దీని ద్వారా దీని పరిణామాన్ని మరి ఎటు తీసుకెళ్తుంటాడో, అందుకని ఆ పరమేశ్వరుడు మీకు, వినేటువంటి మీకు
చెప్పించేటువంటి నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించాలి, ఇంకా మనం ఉన్నతి చెందాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓం శ్రీ నమస్తే. ఆచార్జీ నాకు ప్రశ్న చాలా వచ్చింది. ఇదంతా తప్పే కదంటే పరమాత్మే కదా ఇదంతా తయారు చేశాడు, తప్పు ఎలా అవుతుంది అని నాకు వచ్చింది ఆచార్జీ. అమ్మగారు, మనము ఇదివరకు వేరే భావజాలంలో ఉన్నాం కదా, ఒకేసారి మన బుద్ధి స్వీకరించాలంటే ఎలా స్వీకరిస్తుంటది? ఇప్పుడు భగవంతుని జ్ఞానం మనం సరిగా పట్టుకున్నామా లేదా అనేటువంటిది మన మనసులో ఉన్నంత వరకు దానికి మనమే జ్ఞానవంతులం. అది ఎదుటివారి ముందుకు వచ్చినప్పుడు, వారు కూడా మెచ్చినప్పుడు, అప్పుడు మనకు సరైనటువంటిది అనేది అర్థం వస్తుంది. తొందరపాటు సరైనది కాదు అనేది అభిప్రాయం. మనము గ్రహించిందైనా ఎదుటి వారికి చెప్పగలగాలి, చెప్పగలగాలి. వాళ్ళు దృష్టి కూడా నుంచి. అదే అదే దాన్ని దృష్టికోణంతో గ్రహించాలి. అంగీకరించాలి, సరి ఏంటని. అప్పుడు మనం తెలుసుకున్నట్టు అన్నమాట ప్రయత్నం. ఇప్పుడు సందర్భంలో వచ్చింది, రాజమణిమ్మ గారు వారింట్లో భగవంతుడు ఒక ఘటనను చూపించారు. చూపిస్తే అది పట్టుకొని అదే దుఃఖంలో ఉంటున్నారు, అక్కడే ఉంటున్నారు. కానీ ఈ దుఃఖం నుంచి మనల్ని తరింపజేస్తున్నాడు భగవంతుడు. ఇవన్నీ సహజం, ఇవన్నీ జరిగేటి, ప్రతి ఇంట్లో జరిగేటువంటి, ప్రతి వ్యక్తి పట్ల జరిగేటువంటివే. అందుకనే వారు ఎంత తొందరగా అయితే వచ్చారో, మిగతా వారైతే ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు చెప్తున్నారు కదా, అనసూయమ్మ గారు ఎక్కడ పోయారంటే పెళ్లికి పోయారు. ఇప్పుడు ఆ పెళ్లి సందర్భం వస్తే, నేను ఇదివరకు సీతాఫలం మండి వారసుగూడ ఆర్య సమాజంలో ఉన్నప్పుడు మేము నిత్యాగ్నిహోత్రం 16 ఆహుతులు ఇచ్చే లోపల పెళ్లి అయిపోయింది. ఆశీర్వాదం ఇచ్చేసి వాళ్ళతోటి దక్షిణ తీసుకొని వాళ్ళని పంపించేశాడు పురోహితుడు. అటువంటి పెళ్లి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందో చూడండి. భాగ్యలక్ష్మి గారు అర్థమవుతుందా? అర్థమవుతుందా సార్? ఆమె అన్నకల వెళ్తుందా సార్ ఇది? సరే సరే కానివ్వండి. ఎందుకంటే ఆచార్యజీ, ఇప్పుడు మీరు సంతోష్ కుమార్ అనేసి ఆయన మీరు పెట్టారు చూడండి గ్రూప్ లో. అది వారు మునిశేఖర్ గారు పెట్టారు. దానిని నేను మరి దుద్యాల ఆశ్రమం వాళ్ళకు వీళ్ళకు గ్రూప్ లో పెట్టాను, మరి అందులో పెట్టాను. అందరికీ తెలియాలి కదా, అందరికీ గ్రహించాలి, మంచి విషయాలు కదా. అవునాచార్య, నాకు మంచిగా అనిపించి నేను పెట్టాను, అంతే. మీకు సత్యం అనిపిస్తే గ్రహించండి, లేదంటే వదిలేయండి. సరే. ఓం ఆచార్య, అమ్మా, పూర్వజన్మలో ఏదో పుణ్యకార్యం చేశాం కాబట్టి ఈ మార్గంలో వచ్చాం మనం అని అనుకోవచ్చు కదా ఆచార్య. ఇప్పుడు మనం క్లాస్ లో వింటున్నాం. అమ్మగారు సందేహానికి సమాధానం ఎవరు చెప్తారు? అందరు మొహాలు దాచుకుంటున్నారు. దేవుడా, పొద్దు అనుకోవడం కాదమ్మగారు, సద్వినియోగం చేసుకుంటే దాన్ని నిజంగా మనం గుర్తించినట్టండి. నడిపింపజేస్తున్నాడు. అనుకోవడం ఏంటి? అనుకోవడం అంటే ఇది అనుకుంటేనే అవుతుందా, లేదంటే మీరు రోజు గ్రహిస్తున్నారా సత్యం? రోజు గ్రహిస్తున్నాను. మరి అంతే, జీవింపజేస్తున్నాడు కదా. అనుకోవడం అంటే చాలా దూరం. సత్కారం ఇది, అంతే అంతేనా ఆచార్య? అంతే. రేపటి ఎల్లుండి 4వ సమావేశం. టైం అయిపోయింది ఆచార్య. అదే అయిపోయిందని నేను ఆపేసాను కదా. అమ్మగారు సందేహం వ్యక్తం చేశారు కాబట్టి చెప్పాను. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు విషయాల్లో ఎపిసోడ్ ఓ భూ భువ స్వహ అనే ఈ 3 వ్యాహృతుల గురించి చాలా విపులంగా విషయాలను మనము తెలుసుకుంటున్నాం. ఇంకా అనేకమైన సందేహాలకు కూడా నివృత్తి జరిగింది ఎపిసోడ్లో. ఇంతకు పూర్వం భూ భువస్వహ అనేది మామూలు శబ్దాలను వింటూ ఉండేవాళ్ళం, వాటి అర్థము పూర్తి స్థాయిలో తెలిసేది కాదు. కానీ ఈ సందర్భంగా దీని అర్థాన్ని సవివరంగా మన ఆచార్య గారు వివరించి చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. తర్వాత ఇలాంటి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని చేస్తామని మనవి. ఈరోజు సంధ్య ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి ఈ ఎపిసోడ్ని అందరం లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ని నొక్కి
అందరికీ ఈ విషయాలు తెలియపరుద్దామని కోరుచున్నాను. ఈరోజు మొత్తం దీనిపైనే ఉంది ఆచార్యజీ. మనకు సత్యార్థ ప్రకాశం నుంచి ఏం జరగలేదు కదా. జరగలేదు. కానీ రోజు అది అదే విషయం వస్తుంది. కొంతమంది ఇష్టపడతలేరు, వస్తలేరు కదా. ఇది ఇవాళ మీరు చెప్పేదాన్ని బట్టి ఇద్దరే ఉన్నారు. ఇద్దరితోటే మొదలైంది. అది మీరు కూడా చెప్పడానికి వెనుక మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి, మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి అన్నట్టుగా అవుతుంది. అందుకని కొత్త విషయం ఇవ్వాలని అనిపించింది, అందుకే ఇచ్చాను. సరే, ఇది కూడా ఒక విధంగా లాభదాయకమైన విషయాన్ని మనం గ్రహించాం. అంతరార్థం మెల్లిమెల్లిగా తెలుసుకుంటుంటే అర్థమవుతుంది ఆచార్య, విన్నదైనా సరే మళ్ళీ మళ్ళీ. అవును. పోయినసారి చెప్పినప్పుడు కొంచెం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఆలోచిస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తాం. సరే. సంధ్యోపాసన చేయించండి, ఊరికే కూర్చుంటే. ఈరోజు వరలక్ష్మమ్మ గారు వరలక్ష్మమ్మ గారు వైదిక సంధ్యం చేయిస్తారు. ఓం నమస్తాచార్య, సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మం పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తదసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్సమిషతో వసి. సూర్యచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిశ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చి రాజీరక్షితా పితర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. ప్రదీచీదిక్వర్ణోదధిపతిః ప్రదాకూ రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. ఉదీచీదిక్సోమోదధిపతిః స్వజో రక్షితాసు నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః.
ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः सित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचम्बे दद्मः ॐ जातवेदसे सुनुवामसोमरातीयतूनि दहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्निः आप्रद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुतश्चुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यं वद्वयं तमसस्वरिष्वः अत्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु पश्येम शरदश्यतं जीवेम शरदश्यतगं शृणुयाम शरदश्यतं प्रभ्रमाम शरदश्यतं हदीना साम्य शरदश्यतं वोह्यच्च शरदश्यतातु ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षका वो సచితానంద స్వరూప నిత్యుడు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త ఉన్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిదే భగవత్కృపయ నేనే జపుపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందము గాక. నీ అనుగ్రహం మాకు ప్రసాదించము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యో రవిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు వరలక్ష్మమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం చెప్పాలి ఆచార్య. చెప్పండి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతిః సామం శాంతిరేతి. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓం సర్వే ఆచార్య. నమస్తే సర్వేభ్యో నమస్తే సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ సర్వే